మనం ద్వారపూడి వచ్చామండి. ద్వారపూడి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది లోనకి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి మనకి మొదట సింహద్వారం నుంచి మెసేజ్ ఎక్కడే ఉంది. సింహద్వారం ఇదిగోండి అయ్యప్ప స్వామి ఆంధ్ర శబరిమలగా పేరుగాంచినటువంటి ఇక్కడికి వచ్చాం మనం. చూడండి ఇదంతా టెంపుల్. చూడండి వెంటనే ఇక్కడ ఈశ్వరుడు, అటువైపు కుమారస్వామి, ఇటువైపు వినాయకుడు ఉన్నాడు. చూద్దాం లోనికి వెళ్ళి మొత్తం వీడియోని మొత్తం చూద్దాం. ఇదే మనకి ద్వారపూడి ఆంధ్ర శబరిమలగా పేరు పొందినటువంటి ద్వారపూడి. మొదటందరూ గుళ్ళోకి ప్రారంభమయ్యే ముందు విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుని వెళ్తారు. ఇక్కడ చూడండి గణపతి. వెంటనే దీనిపైన మనకి పెద్దది పార్వతీశ్వరుల అర్ధనారీశ్వర విగ్రహం ఉంది. మనం వెళ్తాం గుడిలోకి చూద్దాం. మనం దండం పెట్టేస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్ దండం పెట్టుకున్నాం మేము కూడా ఫ్యామిలీతో. ఓకే, ఈ టెంపుల్ వ్యూ చూడండి. మొత్తం ఇటు నుంచి ఇటు కుమారస్వామి, అటు వినాయకుడు, సింహద్వారం అంతా కలిపి ఉన్నాయి ద్వారపూడి. నేను ఇదే మొదటిసారి రావడం, నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ గుడి చాలా పెద్దగా విశాలంగా ఉంది. మొత్తానికి వెళ్ళి చూద్దాం ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయి. మొత్తం టెంపుల్స్ ఇటువైపు అటువైపు అందరు టెంపుల్స్. అందరికీ తెలిసింది ఆంధ్ర శబరిమల స్వామివాళ్ళు వేసుకున్న వాళ్ళు వస్తారు. మొత్తం ఒకసారి చూద్దాం. ఇక్కడ 18 గుళ్ళు ఉన్నాయంట మొత్తం. మొదటిగా ఇక్కడ ఇదిగోండి మొదటికి ఇక్కడ కనకదుర్గాదేవి ఆలయంలోకి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలంట. లోనకి ఎంట్రన్స్ అంటే సింహద్వారం, సింహం నోటి నుంచి వెళ్తున్నట్టుగా ఇది కట్టడం జరిగిందనమాట. మనం వెళ్దాం టెంపుల్కి వెళ్ళి చూద్దాం ఒకసారి. మొత్తం ఒకసారి చూద్దాం. అది మొదట ఇక్కడ దీపాలు కొనుక్కున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ దీపాలు పెట్టాలంట. లలిత సహస్రనామం అంతా చేస్తారంట. తర్వాత ఇదిగోండి ప్రధానంగా ఇక్కడ ఉన్న దేవత అమ్మవారు చూడడానికి టెంపుల్లోకి వచ్చాం. ఇంకా మనకి టెంపుల్లోని ఆర్కిటెక్ట్ చూసారనుకోండి అండ్ మొదట సాయిబాబా, తర్వాత రాఘవేంద్ర స్వామి తర్వాత మనకి ఇక్కడ ధ్వజస్తంభం కట్టారండి. తర్వాత శంకరాచార్యులు తర్వాత మనకి పోతులూరు వీరబ్రహ్మాంధ్ర స్వామి గారు, తర్వాత స్వామి వివేకానంద, తర్వాత రామకృష్ణ పరమహంస. నెక్స్ట్ మనకి కన్నప్ప, మనకి బాగా తెలిసినటువంటి కన్నప్ప ఉంది కదండి. ఒక కన్ను తీసి శివునికి కన్ను పెట్టడం మనకి బాగా తెలిసిన ఇది. తర్వాత ఇలా రండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మీరాబాయి తెలుసు కదా, శ్రీకృష్ణ పత్రాలు. మనకి మీరాబాయి చరిత్రలో కూడా ఆధారంగా ఉందన్నమాట. నెక్స్ట్ రమణ మహర్షి ఉన్నారు కదండి, రమణ మహర్షి. తర్వాత మనకి భక్త తుకారం. నెక్స్ట్ వేమన శతకాలు మనకి ఎంత ఫేమస్ తెలుసు. అలాగే భక్త తుకారం కూడా మనకి శ్రీకృష్ణుడి మీద అనేకమైన ఉత్తర భారతదేశంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి కవి భక్త తుకారం. తర్వాత ఈయన శ్రీ జగద్గురు రుజువేంద్ర సరస్వతి, ఈయన నాకు తెలీదు. ఈయన ఫోటో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మొత్తానికి. తర్వాత చైతన్య ప్రభు ఉంటారు కదండి, మనకి చైతన్య ప్రభు ఆయన విగ్రహం. నెక్స్ట్ రామానుజాచార్యులు తర్వాత గణపతి కాలభైరవుడు ఉన్నది. చూడండి ఇక్కడ హోమాలు ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఓకే.